ఈరోజు సాక్షి పేపర్లో మెయిన్లో వచ్చిన వార్త అండి ఇది. రెడ్ బుక్ రివర్స్, బీహార్లో బేజార్. పాట్నాలో తెల్లవారుజాము ఎస్పీ దామోదర్ బృందం అరాచకం. ఏమంటే మన పోలీసులట అరాచకం సృష్టించారట బీహార్ వెళ్ళి. మీ అమ్మ జీవితం. కానీ గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇదొకటండి. వీళ్ళు గిరిజన ఐపీఎస్ అధికారి, దళిత ఐపీఎస్ అధికారి, కాపు నాయకుడు, బీసీ నాయకుడు. ఏమంటే నా తెలియక అడుగుతాను, ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వినిపిస్తున్న మాటలు మాత్రమే. ఇప్పుడు మీరు చూడండి, వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద ర్యాంక్ ఆఫీసర్లు వీళ్ళంతా. అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు, వీళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ఏమంటే ఎంపీలుగా చేసిన వాళ్ళు. వీళ్ళని పట్టుకుని ఇప్పుడు వైసీపీ ఏమంటుంది? దళిత ఐపీఎస్ అధికారి, కాపు నాయకుడు, బీసీ నాయకుడు అంటున్నారు. జనరల్గా ఎస్సీ కార్పొరేషన్ ఉందనుకోండి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అంటారు కదా. అంటే ఏంటి దాని అర్థం? కేవలం ఒక కులానికి మాత్రమే ఉపాధి కల్పించే కార్పొరేషన్ అది. ఒక కులం కోసం మాత్రమే పనిచేస్తుంది, ఎస్సీల కోసం మాత్రమే పనిచేస్తుంది. అదే ఇప్పుడు కాపు కార్పొరేషన్ వచ్చిందనుకోండి, అది కేవలం కాపుల కోసం మాత్రమే పనిచేస్తుంది. అందుకని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ని ఒక దళిత నాయకుడు, లేకపోతే దళితుల కోసం అపాయింట్ చేయబడిన నాయకుడు అంటే అర్థం ఉంది. అలాగే కాపు కార్పొరేషన్ కోసం వచ్చిన వ్యక్తిని ఖచ్చితంగా కాపు నాయకుడు అంటలో కూడా తప్పలేదు, ఎందుకంటే ఆయన కాపుల కోసం మాత్రమే పనిచేయాలి. మీకు అర్థమవుతుందా? బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఉన్న వాళ్ళని చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు కులాల కోసం మాత్రమే ప్రత్యేకంగా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అన్నారంటే అర్థం ఉంది, కులాలని యాడ్ చేసి. కానీ ఎస్సీ ఐపీఎస్ ఆఫీసరు, ఎస్సీ డీజీ, దళిత డీజీపీ, లేకపోతే గిరిజన ఎస్పీ అంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు ఆ డీజీపీ ఓన్లీ ఎస్సీల కోసమే పనిచేస్తాడా? వేరే కులాల వాళ్ళు నేరం చేసినా వేరే కులాల వాళ్ళ గురించి ఆయన ఏం పట్టించుకోడా? ఆయనకి ఇంకా హక్కు లేదా? ఆయన అధికారాలు వేరే కులాల వాళ్ళ దగ్గర చల్లవా? అలాగే ఇప్పుడు ఎస్పీని గిరిజన ఎస్పీ అంటున్నారు వీళ్ళు, గిరిజన ఐపీఎస్ అధికారి అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన అధికారి కేవలం గిరిజనుల కోసమే అయ్యాడా ఐపీఎస్? ఆయన ఎస్పీగా ఓన్లీ గిరిజనుల కోసమే ఉన్నాడా? ఏంటండి పద్ధతి ఏంటండి? కాపు నాయకుడు అంబటి రాంబాబు అన్నారు, అంటే అతను ఓన్లీ కాపులు ఓట్లేస్తే నేను ఎగ్గాడా? అతను ఓన్లీ కాపుల కోసమే పనిచేస్తాడా? ఒకవేళ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా? అసలు వీళ్ళ పద్ధతి ఏంటో, వీళ్ళ వ్యవహారం ఏంటి అస్సలు అర్థం కావట్లేదండి. ప్రతి దాన్ని కులం కోణంలో తీసేయటం, ఎవడో ఒకటి తప్పు చేసి ఇప్పుడు ఎలా ఏళ్ల లెక్కకే వస్తే ఖచ్చితంగా 2019 నుంచి 24 దాకా చాలామంది దొంగతనం కేసుల్లో, పిక్ పాకెట్ కేసుల్లో, గంజాయి కేసుల్లో, మరో కేసుల్లో జైలుకి పోయిన వాళ్ళు ఉంటారు. కొన్ని వందల వేల మంది ఉంటారు. మరి వాళ్ళందరినీ లెక్క తీసి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇగో 10,000 మంది దళితులను జైల్లో పెట్టాడు, 20,000 మంది ఇంకో కులస్తులను జైల్లో పెట్టాడు, లేదా ఇంకో 10,000 మంది కాపు కులస్తులను జైల్లో పెట్టాడు అంటే బాగుంటుందా? ఎందుకంటే ఈరోజు జైల్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక కులం ఉంటుంది. కులం లేనాడు ఎవడున్నాడు భారతదేశంలో? నువ్వు వెళ్ళి అక్కడ మర్డర్ కేసులో తిట్టాలి, ఒక కులం ఉంటుంది. అక్కడ పిక్ పాకెట్ కేసు చూస్తే ఒక కులం ఉంటుంది. అప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి కులాల వారీగా లెక్క తీసి ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇగో ఈ కాపులను ఎంతమందిని జైల్లో పెట్టేశాడు, ఎస్సీలను ఎంతమందిని జైల్లో పెట్టాడు అంటే బాగుంటుందా? ఏం పద్ధతి అయ్యా ఇది? ప్రతిదాన్ని కులం కోణంలో లాగేయటం ఏమి దరిద్రం ఏంటి నాకు అర్థం కాదండి బాబు. అయితే ఈ మ్యాటర్ గురించి మనం లోపలికి ఆ కేసు విషయంకి వెళ్ళాక మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు సునీల్ నాయక్ నిన్న పోస్ట్ పెట్టాడట, నేను ఒక ఎస్టీ ఆఫీసర్ని కాబట్టి ఈయన ఎస్టీ ఆఫీసర్ని కాబట్టి నా మీద ఇలా చేస్తున్నారా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కాపు ద్రోహిగా, బీసీ ద్రోహిగా, ఎస్సీ ద్రోహిగా వేస్తారు, ముద్రలు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా గిరిజన ఆఫీసర్ అంటే గిరిజనులకు ఆయన వ్యతిరేకం అని చేయడు. ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన తప్పుకి ఎఫ్ఐఆర్ అయింది. మీరు ఒకవేళ నిర్దోషి అనుకోండి, రఘురామరాజు గారి విషయంలో మీరు ఏం తప్పు చేయలేదు, కోర్టులో ప్రూవ్ చేసుకోండి. దీనికి ఎందుకు ప్రభుత్వం మీద మీ కులాన్ని అడ్డుపెట్టుకుని కులాన్ని ఎందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఈ కుల రాజకీయాలు ఎందుకు? మీరు ఎస్టీ ఐపీఎస్ ఆఫీసర్, ఎస్పీ అంటే మీరు కేవలం గిరిజనులకి ఎస్పీయా? మిగతా కులాలకి ఎస్పీ కాదా మీరు? ఏంటండి ఈ పద్ధతి ఏంటి? ఎంత చదువుకున్న పోలీసు అధికారుల చేత కూడా ఈవేళ కులాన్ని అడ్డుపెట్టుకునే స్థాయికి తీసుకొస్తారండి జగన్ గారు. వాళ్ళు కూడా కులాన్ని అడ్డుపెట్టుకుని బతుకుతున్నారు. ఏమంటే ఒకడు నా మీద, నేను దళితుడు కాబట్టి నా మీద దాడి జరిగింది అనాలంటే అది చాలా బలహీనుడు, పేదోడు అయి ఉండాలండి. ఆడు బలం లేనివాడు ఎవడో బలవంతుడు వచ్చి ఆ బలాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఆడు వచ్చి దాడి చేస్తే, నేను దళితుడు కాబట్టి నన్ను కొట్టారు, ఇదిగో నేను పోలీస్ కేసు పెడుతున్నాను, అట్రాసిటీ కేసు పెడుతున్నాను అనాలి. కానీ ఒకళ్ళేమో డీజీపీ, ఇంకోడేమో ఎస్పీ, ఇంకోడేమో ఐజీ. ఇటు మీలాంటి వాళ్ళు కూడా కులం, ఇంకా కులం కార్డు ఏంటండి? ఈవేళ ఇదే సునీల్ నాయక్ని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వెళ్తే అక్కడున్న హోంగార్డులు, అక్కడున్న పోలీసుల్ని చాలామందిని దింపేసుకున్నాడు ఆయన ఐజీ కాబట్టి.
దింపేసుకుని అవే తీసుకెళ్ళడానికి కుదరదన్నారట. తీసుకెళ్ళడానికి కుదరదంటే ఆ దామోదర్ గారిని ఒక ఎస్పీ సరైన ఆఫీసర్ని వేశారండి. అసలు మామూలు క్యాండిడేట్ కాదు అతను. ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు బీహార్ వెళ్ళి ఒక ఐజీని అరెస్ట్ చేసుకు రావాలంటే అసలు ఒకసారి ఆలోచించండి. సినిమాల్లోనే ఉంటాయి ఇలాంటి సీన్లు, బయట అయితే ఎక్కడ ఉండవు ఇలాంటివి. ఈయన ఒక ఎస్పీ గారు అయి ఉండి పక్క రాష్ట్రం వెళ్ళి అక్కడ ఐజీని అరెస్ట్ చేసుకు రావాలి. అలాంటి టాస్క్ ఆయనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎవరినైతే వెళ్ళిపోతారు ఫస్ట్. ఏంటంటే బాబు మళ్ళీ బీహార్ అంటున్నారు. బీహార్ అంటే అక్కడ పక్క క్రిమినల్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళి నన్ను తీసుకురామంటున్నారేంటి, పైగా నాకన్నా పెద్ద ర్యాంక్ ఆఫీసరు, అక్కడ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అతనికి అండగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా తీసుకురాగలను అంటాడు ఎవరన్నా అయితే. తీసుకురామంటారా సరే అని వెళ్ళిపోయాడు బీహార్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఎవరంటే అరెస్ట్ అంటే ఒక ఎస్పీ ఒక ఐజీని అరెస్ట్ చేస్తుంటే ఎలా ఉంటుంది ఫీలింగ్? నువ్వు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, అబ్బాయి కుదరదు, ఇది మీ రాష్ట్రం కాదు మా బీహార్, ఇది ఇక నేను పెట్టేస్తున్నాను జనాన్ని అంటే మొత్తం పోలీసులను పెట్టాడు ఆయన. జనాన్ని కాదు పెడతా, బయట పోలీసులు హోంగార్డులు మొత్తం వీళ్ళ వాహనాలకు అడ్డుపడితే కాకి సినిమాలో కార్తీ ఎంతమంది వస్తారండి. ఏదో ఒక రౌడీని అరెస్ట్ చేయడానికి వెళ్తాడు, మొత్తం ఊరంతా ఏకమైపోద్ది. ఊరందరినీ కూడా ఎత్తాడు అతను, ఊరందరినీ కొట్టుకుంటూ ఆయన అరెస్ట్ చేస్తే కానీ నిద్రపోడు. నాకు ఈ దామోదర్ గారిని చూస్తే కాకి సినిమా గుర్తొచ్చిందండి. అక్కడైతే ఏకంగా బందిపోటు దొంగను అరెస్ట్ చేస్తాడు సినిమాలో, ఇక్కడైతే పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయడానికి మరి అంత హీరోయిక్గా వెళ్ళాడంటే అంతమంది జనం ఉన్నా సరే ఇతను పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడట. మగోడండి అతను, ఆ పోటుగాడు అంతే. ఆ బీహార్ రాష్ట్రంలో బీహార్ పోలీసుల మధ్యలో బీహార్ ఐజీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాడంటే తోపు క్యాండిడేట్ అతను. అరెస్ట్ చేస్తే కోర్టు కూడా లేదు, అది లేదు, ఇది లేదు అనేసి ఏదో మభ్య పెడతారు కదండి కోర్టును కూడా. అక్కడ ఉన్న లాయర్లు అందరూ మభ్య పెడితే ఏదో ఇప్పుడు ప్రజెంట్ ఆగింది. కానీ అతనైతే ఊరుకునే మనిషిలా కనిపించట్లేదు నాకు, ఆ దామోదర్ గారు అయితే. ఆ కోర్టులో మీరు కాకి సినిమా చూడండి, అతను అలాగ ఒప్పుకోడు. కార్తీ అస్సలు సమస్య లేదు, చాలామంది చాలా రకాలుగా చెప్పి ఈ ఆపరేషన్ వదిలేద్దాం ఆపేద్దాం అన్నా సరే వదలడు. సింగం 1, 2, 3 అయితే చెప్పక్కర్లేదు, మీద అడిపోతాడు. ఆస్ట్రేలియా వెళ్ళి మరీ ఇడ్చుకొస్తాడు సూర్య. సేమ్ దామోదర్ గారు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ బ్రేక్ పడవచ్చు, కానీ ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇదే వార్తని ఇందాక నేను చెప్పాను కదా, మన తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదండి. ఇక్కడ రాశారు కదా, గిరిజన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అక్రమ అరెస్టుకు బరితెగింపు, గోడతూకు చొరబడి కిడ్నాప్ తీసుకెళ్ళి పక్క రాష్ట్రం వెళ్ళి ఐజీని కిడ్నాప్ చేస్తారా? ఏమన్నా నమ్మేదండి ఇది? ఐజీని కిడ్నాప్ చేస్తారా? కిడ్నాప్ చేయడానికి వెళ్తారా? వెళ్ళడానికి వాళ్ళు ఏమన్నా దొంగళ్ళ? దామోదర్ గారు ఒక ఎస్పీ, మీకులాగా ఏమైనా ప్రైవేట్ సెటిల్మెంట్గా జత్వానీని అక్కడి నుంచి జాగ్రత్తగా కిడ్నాప్ చేసి తీసుకురని పంపించారనుకున్నారా? గవర్నమెంట్ ఆర్డర్తో వెళ్ళాడు అతను. గవర్నమెంట్ ఆర్డర్తో ఒక ఎస్పీ వెళ్తే దొంగలా దూకెళ్ళాడంటారు. వీళ్ళు మాత్రం పాప సీతారామాంజనేయుల్ని ఆ కాంతిరాణ టాటా అనే విషయాలు కొన్ని దొంగల్లాగా ఉపయోగించుకున్నారు. ఇది కిడ్నాప్ చేయడానికి, ఒక ఆడపిల్లలు కిడ్నాప్ చేయడానికి. ఏపీ పోలీసులను అడ్డుకున్న బీహార్ పోలీసులు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర పౌరులు తెలుగు వాళ్ళు అనే ఫీలింగ్ ఉంటే, అరే మన పోలీసులని పలానా చోట ఆపారంటే ప్రతి ఒక్కడికి మనసు చివుకుమంటుంది. తప్పు చేసిన అరెస్ట్ చేయడానికి వెళ్తే మన వాళ్ళు ఆపడం పెట్టరా అని ప్రతి ఒక్కడికి కోపం వస్తుంది. కానీ వీళ్ళకి ఆనందం వస్తుంది. బీహార్ పోలీసులు భలే ఆపారంటే ఏపీ పోలీసుల్ని అని, అంటే మన పోలీసులకి అవమానం జరిగితే వీళ్ళకి ఆనందం వస్తుంది. మళ్ళీ జగన్ గారు రోడ్డు ఇలా బయటికి కాలు ఎట్టాలంటే 100 మంది పోలీసులు ఉండాలి, 1000 మంది పోలీసులు ఉండాలి. పోలీసులతో కడుకోడిని బయట పెట్టాడు. కానీ ఎక్కడో మన పోలీసులకి అవమానం జరిగిందంటే, ఎందుకే చేస్తున్నారు మీరు, నువ్వు సహకరించి వెళ్ళి సరెండర్ అవ్వు, కోర్టులో నీ నిర్దోషత్వం ప్రూవ్ చేసుకోవాలి. కానీ ఇదేంటిది? తప్పు చేసినాడే భయపడతాడు. తప్పు చేసినాడే బాబు నేను రాను, పోలీస్ స్టేషన్ రాను, అక్కడికి వచ్చానంటే మొత్తం నేను నా బండారం బట్టబాలి అయిపోతుంది, వాళ్ళే భయపడతారు. గంటల పాటు వాగ్వాదం ఉద్రిక్తత, ఏపీ పోలీసుల తీరుపై పాట్నా కోర్టు మండిపాటు, సునీల్ నాయక్ అరెస్టుకు అనుమతి నిరాకరణ, తీవ్ర అవమానంతో ఏపీ పోలీసులు తిరుగుముఖం. అంటే ఏపీ పోలీసులకు అవమానం జరిగితే వీళ్ళకి ఆనందం. అయితే నిజానికి పోలీసులను అడ్డుకోవటం, పోలీసులను తిరుగుముఖం పట్టించడం, వాళ్ళని అవమానించడం వైసీపీకి అలవాటు. ఆ రోజున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సిబిఐని ఇక్కడ ఏపీ పోలీసులతో, ఇక్కడున్న కొద్దిమంది గోండాలతో వాళ్ళని తరిమి కొట్టారు. వీళ్ళు చేశారు ఆ పనులు. వీళ్ళు ఏదైతే చేస్తారో అదే బోర్డును ఎదుటోళ్ళ మీద జల్లేస్తారు. వీళ్ళు చేశారు ఆ పని. ఆ రోజున సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు కూడా పెట్టి బెదిరించారు వీళ్ళు. అలాంటి వాళ్ళు మన పోలీసులు వెళ్ళి కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళని తరిమి కొట్టారు, వాళ్ళని ఆపేశారు, వాళ్ళ ఘోర అవమానం. ఇది మన పేపర్ రాసే, మళ్ళీ తెలుగు పేపర్ ఇది. ఇంతకన్నా దరిద్రం ఉందండి?